నమస్కారం సిటీ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించిన సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆగిన నిర్మాణ పనుల పరిశీలన. మోడీ కేబినెట్లో ఏపీ నుంచి ముగ్గురు, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని శ్రీనివాస్ వర్మకు అవకాశం. కేంద్ర మంత్రిగా పెమ్మసానికి ఛాన్స్ రావడంపై ఎమ్మెల్యే నజీర్ హర్షం వ్యక్తం. కూటమి భాగస్వామ్యంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వెల్లడి. కేంద్ర కేబినెట్ ఖరారైంది. ఆదివారం తన నివాసంలో నరేంద్ర మోడీ కొత్త మంత్రులకు తేనీటి విందు ఇచ్చారు. ప్రధాని కార్యాలయం నుంచి ఆహ్వానం అందుకున్న 50 మంది ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాజధాని అమరావతిలో ఆగిపోయిన నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పరిశీలించారు. ఉద్దండరాయనిపాలెంలో ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని, సిఆర్డీఏ కార్యాలయాన్ని, ప్రజాప్రతినిధుల నివాసాలు, అఖిల భారత సర్వీస్ అధికారుల క్వార్టర్స్, హైకోర్టు, ఇతర భవనాలను సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పరిశీలించారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసేలోపు రాజధాని ప్రాంతంలో పరిశుభ్రత పనులు పూర్తి చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్తో పాటు ఇతర అధికారులు ఉన్నారు. కేంద్రం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పండగ వాతావరణం నెలకొందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. నెహ్రూ నగర్లో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గెట్ టుగెదర్ కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. కేంద్ర కేబినెట్లో ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్కు స్థానం దక్కడం సంతోషకరమన్నారు. రానున్న రోజుల్లో తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలో, దేశంలో ఎన్డీఏ కూటమి అధికారులు రావడం చాలా సంతోషమైన విషయం. వాడవాడలా ప్రతి ఒక్కరు కూడా ఒక పండగలాగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా నిన్న చాలా సంతోషమైనటువంటి విషయం ఏంటంటే, మన ఎంపీ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి కేంద్ర సహాయ మంత్రి పదవి ఇవ్వతా ఉన్నారని చెప్పి వార్తలు రావడం చాలా సంతోషమైన విషయం. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, ముఖ్యంగా గుంటూరు నగరానికి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగేటువంటి విధంగా రాబోయేటువంటి రోజుల్లో నేను శాసనసభ్యుడిగా, అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి పెద్దలు పెమ్మసాని చంద్రశేఖర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రజలందరూ. నెహ్రూ వాకర్స్ అసోసియేషన్ గతంలో కూడా నజీర్ అహ్మద్ గారికి మొట్టమొదటి సీట్ డిక్లేర్ చేయగానే తెల్లారి పొద్దున్నే మేము పిలిచి వారికి మా అసోసియేషన్ పూర్తి మద్దతు తెలియజేయడం జరిగింది. మేము చివరి వరకు కూడా వారిని ఎన్నంటి ఉండి మా అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఎలక్షన్లో తీవ్రంగా కృషి చేశారు. ఆయన ఘన విజయం సాధించిన సందర్భంగా ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి మా నెహ్రూ నగర్ వాకర్స్ అసోసియేషన్ తరఫున పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారికి రానున్న రోజుల్లో మంచి పొజిషన్ రావాలని మరోసారి కోరుకుంటున్నాను. తాడేపల్లిలోని సీతానగరం కృష్ణా పుష్కర ఘాట్లో ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు సైకత శిల్పం ఏర్పాటు చేశారు. ప్రముఖ సైకత శిల్పి వరప్రసాద్ ఈ సైకత శిల్పాన్ని నిర్మించారు. స్థానికులు రామోజీరావు సైకత శిల్పాన్ని ఆసక్తిగా తిలకించారు. వైసీపీ ప్రభుత్వ పన్నుల బాధుడి నుంచి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు సిద్ధమైంది. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్లుగా చెత్త పన్నుకు చెక్ చెప్తూ పుర ప్రజలకు శుభవార్తను అందించింది. తాము అధికారంలోకి వస్తే చెత్త పన్ను ఎత్తివేస్తామని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు ఇచ్చిన హామీ అమలుకు సిద్దమయ్యారు. కూటమి విజయం సాధించగానే చెత్త పన్ను వసూలు నిలిపివేయాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలిచ్చారు. బృందావన్ గార్డెన్స్ ఎన్టీఆర్ స్టేడియంలో టీడీపీ శ్రేణులు వైఎస్ఆర్ జిమ్ పేరును తొలగించి ఎన్టీఆర్ జిమ్ గా నామకరణం చేశారు. బ్రాహ్మణ చైతన్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు, బ్రాహ్మణ చైతన్య వేదిక నాయకులు పాల్గొని వైఎస్ఆర్ జిమ్ పేరును తొలగించారు.
ఈ సందర్భంగా బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షులు శ్రీధర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ స్టేడియం పేరును స్థానిక వైసీపీ నాయకులు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో కొత్తగా నిర్మించిన జిమ్ముకు కుట్రతో వైఎస్ఆర్ జిమ్ అని పేరు పెట్టారన్నారు. దీనిపై టీడీపీ శ్రేణులు గతంలో హైకోర్టును కూడా ఆశ్రయించిందన్నారు. వైసీపీ కుట్రను భగ్నం చేస్తూ వైఎస్ఆర్ జిమ్ పేరును తొలగించి ఎన్టీఆర్ జిమ్ పేరుగా మార్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో రావిపాటి సాయికృష్ణ, సవరం రోహిత్ తదితరులు పాల్గొన్నారు. నడి రోడ్డులో ఉన్న ఎన్టీఆర్ స్టేడియం పేరుని రూపం ఆపేందుకోసం స్థానిక వైఎస్సీపీ ప్రజాప్రతినిధులు కుట్ర పన్ని ఏదో వైఎస్ఆర్ జిమ్ మేము ప్రారంభించేసామని చెప్పడం జరిగింది. వాళ్ళ రాక్షస పాలనలో వైఎస్ఆర్ పేరుని తొలగించి ఎన్టీఆర్ జిమ్ అని నామకరణం ఈ రోజున మహోత్సవ కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పటికైనా మేము తెలియజేస్తున్నాం, ఎన్టీఆర్ గారి పేరు జోలికి ఎవరైనా వస్తే తాట తీసేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ జిమ్ అనేది ఎన్టీఆర్ స్టేడియం క్రీడా ప్రాంగణం ఉన్న దానికంటే వైఎస్ఆర్ పేరు పెడతారంట. ఏంటండి ఇది? అప్పుడే వెంటనే సామాజిక కార్యకర్తలు అలాగే పౌర సంఘాలందరూ ఏకమై గౌరవ న్యాయస్థానాన్ని ఆశ్రయించి అప్పుడు నిలుపుదల చేశారు. ఒక క్రీడా ప్రాంగణంలో ఒక మహోన్నత వ్యక్తిని గుర్తు చేసుకుంటూ పెట్టిన క్రీడా ప్రాంగణాన్ని అపహాస్యం చేస్తూ అధికార దురహంకారంతో జనం మిమ్మల్ని పరిపాలించమని మీకు 157 సీట్లు ఇస్తే ఆ రోజు ఈ విధంగా రంగులు వేసుకోవడానికి, పేర్లు మార్చుకోవడానికి శ్రీకారం చుట్టారు. నరసరావుపేటలో కోడెల శివప్రసాద్ క్రీడా ప్రాంగణం పేరు మార్చారు. తిరిగి నిన్న మళ్ళీ కోడెల శివప్రసాద్ క్రీడా ప్రాంగణం పెట్టుకున్నారు. దురహంకారాన్ని ఇంతే కొనసాగిస్తే శాశ్వతంగా 11 సీట్ల నుంచి మిమ్మల్ని 0కి పరిమితం చేస్తారని. జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాల్లో భాష్యం విద్యార్థులు తమ సత్తా చాటారు. సాయి యశ్వంత్ రెడ్డి జిష్ణు సాయి ఓపెన్ కేటగిరీలో 50వ ర్యాంక్, 62వ ర్యాంకును సాధించారని భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. చంద్రమౌళి నగర్లోని భాష్యం క్యాంపస్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 100లోపు 12, 200లోపు 20, 500లోపు 51, 1000లోపు 86 ర్యాంకులను తమ స్టూడెంట్స్ కైవసం చేసుకున్నారని తెలిపారు. ఉత్తమ ర్యాంకులను సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. సాయి యశ్వంత్ రెడ్డి, జిష్ణు సాయిలకు 5 లక్షల నగదు బహుమతిని భాష్యం రామకృష్ణ అందించారు. ఎం సాయి యశ్వంత్ రెడ్డి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 50th ర్యాంక్ తెచ్చుకున్నాడు. ఓపెన్ కేటగిరీలో అదే డిఫరెంట్ కేటగిరీలో అయితే సాయి యశ్వంత్ రెడ్డి ఆల్ ఇండియా 5th ర్యాంక్ సాధించడం జరిగింది. అట్లాగే జిష్ణు సాయి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 62nd ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది. వీళ్ళిద్దరూ ఐఐటి బాంబేకి సెలెక్ట్ అవుతారు ఇద్దరు. అట్లాగే మిగతా అన్ని కేటగిరీస్ చూస్తే సాయి యశ్వంత్ రెడ్డి 5th ర్యాంకు, గౌతమి 19th ర్యాంకు, శ్రేయ 23rd ర్యాంక్, కె జాషువా వివేక్ 26th ర్యాంక్, జి జాన్ 36th ర్యాంక్, ఎం అర్జున్ కుమార్ 37th ర్యాంక్, కె హర్షిత 43rd ర్యాంక్, కె చైతన్య 52nd ర్యాంక్, పి శ్యామ్ 61st ర్యాంక్, డి భరత్చంద్ర 86th ర్యాంక్. ఇవి 100 లోపు తెచ్చుకోవడం జరిగింది. మా క్యాంపస్లో మాకు పెట్టే ఎగ్జామ్స్, మేము రాసే ఎర్రర్స్, మాకు వేసే షెడ్యూల్స్ ఇవన్నీ మాకు చాలా హెల్ప్ అవుతున్నాయి. నేను ఎప్పుడైనా డిప్రెస్ అయినప్పుడు కానీ, అన్ఈజీగా ఫీల్ అయినప్పుడు కానీ మా టీచర్స్ నన్ను గైడ్ చేసి నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చేవాళ్ళు. ఈ సక్సెస్ సాధించడానికి నాకు హెల్ప్ చేసిన మా టీచర్స్కి, ఫ్యాకల్టీకి, మా పేరెంట్స్కి, మా ఫ్రెండ్స్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఇంటర్మీడియట్ మొత్తం నేను భాషలోనే చదివాను. ఇంటర్మీడియట్లో స్టార్టింగ్ నుంచి మాకు ఇచ్చిన క్లాసెస్, చెప్పిన క్లాసెస్ ఇంకా స్టడీ మెటీరియల్ కూడా మా ఫ్యాకల్టీ వాళ్ళే ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఇంకా గైడెన్స్ కూడా ఇచ్చేవాళ్ళు. వీక్లీ టెస్ట్స్ పెడతారు, ఇంకా క్యూములేటివ్ ఎగ్జామ్స్, గ్రాండ్ టెస్ట్స్ అన్నీ పెడతా ఉంటారు. ఎక్కడికక్కడ ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి అవి చెప్తూ ఉంటారు. నా ఈ సక్సెస్కి హెల్ప్ చేసిన టీచర్స్ అందరికీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, స్టాఫ్ కానీ, ఫ్రెండ్స్ కానీ అందరికీ నా థ్యాంక్స్. సత్తెనపల్లి 25వ వార్డులోని మహారాష్ట్ర వీధిలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని టీడీపీ నాయకులు కన్నా నాగరాజు ఆవిష్కరించారు. ధైర్యానికి ప్రతిరూపం ఛత్రపతి శివాజీ అని నాగరాజు అన్నారు.
చారిత్రక విజయాన్ని అందుకొని పరిపాలనా పగ్గాలు చేపడుతున్న కూటమి నేతలకు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని జనసేన జిల్లా అధికార ప్రతినిధి ఆళ్లహరి ఆకాంక్షించారు. రామాలయం టు గోవిందాలయం పాదయాత్రను ఆళ్లహరి నిర్వహించారు. సంపత్ నగర్ రామచంద్రాపురం నుంచి పాదయాత్రగా అనంతరం వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు కూటమి నేతలు పాదయాత్ర చేశారు. రాష్ట్రంలో మోదీ గారి నాయకత్వంలో, అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని చెప్పేసి 21 డివిజన్కి సంబంధించినటువంటి కూటమి నేతలు ఆ రోజున ఒప్పుకోవడం జరిగింది. దేవస్థానం అలాగే సంపత్ నగర్ రామచంద్రపురంలోని శ్రీ సీతారామాంజనేయ దేవస్థానం నుంచి అనంతరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి వరకు కూడా పాదయాత్ర చేస్తామని చెప్పి ఆ రోజున మొక్కడం జరిగింది. అదేవిధంగా గుంటూరు పార్లమెంటు సభ్యులు నిమ్మసాని చంద్రశేఖర్ గారు, అలాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గల్లా మాధవ్ గారు భారీ మెజారిటీతో గెలవాలని చెప్పేసి మొక్కున్న సందర్భంలో ఈ రోజున ఆ దేవదేవుడు ఆశీస్సులతో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీలుగా ఒకవైపు నిమ్మసాని చంద్రశేఖర్ గారు, మరోవైపు గల్లా మాధవ్ గారు అత్యధిక మెజారిటీతో గెలిచారు. కాబట్టి ఈ రోజున గుంటూరు నుంచి అనంత వారు కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు పాదయాత్ర. అరండల్పేటలోని అవగాహన కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. క్యాన్సర్ వ్యాధి లక్షణాలు, నివారణ అనే అంశంపై ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ సత్య శ్రీనివాస్ సలహాలు, సూచనలు అందించారు. క్యాన్సర్ను తొలి దశలో గుర్తిస్తే మెరుగైన వైద్యంతో నయం చేయవచ్చని తెలిపారు. డయాబెటీస్ ఉంది అంటే ఎంతమంది కాన్ఫిడెంట్ చెప్తారు నాకు షుగర్ ఉంది అని? అందరు చెప్తారు కదా. క్యాన్సర్ వచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ఎంతమంది ధైర్యంగా చెప్తారు నాకు క్యాన్సర్ వచ్చి తగ్గిందని? 80% చెప్పరు. ఎందుకంటే నేను రీజన్ చెప్తాను, నేనే చెప్తాను పర్సనల్. ఎందుకంటే నేను రోజు ఫేస్ చేస్తాను కాబట్టి. సార్ ఇది చెప్తే మా అమ్మాయికి పెళ్ళి అవుతా, వచ్చిన వాళ్ళు ఏమన్నా కుటుంబంలో క్యాన్సర్ ఉందంటే పెళ్లి చేసుకుంటారా? ఇవన్నీ రకరకాల సోషల్ స్టిగ్మాస్ మన మనస్సులో తరతరాల నుంచి ఉండిపోయాయి. ఇప్పుడు ఎవరైనా యాంజియోగ్రామో బైపాస్ చేయించుకుంటూ వచ్చి కాన్ఫిడెంట్ చెప్తారు, నేను బైపాస్ సర్జరీ చేయించుకొని వచ్చాను, 15 రోజులు హాస్పిటల్లో ఉన్నాను, బాగున్నాను అని. ఎవరైనా పేషెంట్ నాకు సర్వైకల్ క్యాన్సర్ ఉంది, 3 నెలలు ఆసుపత్రిలో రేడియేషన్ పెట్టించుకొని వచ్చానని చెప్పిన గురించి. పాత గుంటూరు జనసేన యూత్ ఆధ్వర్యంలో మంగళగిరి దశావతార గుడిలో కూటమి గెలిచిన సందర్భంగా 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో సందేపూడి శివసాయి కాంత్, వెంకటేష్, శివాజీ, వెంకటకృష్ణ, పెరుమాల శివయ్య పాల్గొన్నారు. ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదం. ఈరోజు మంగళగిరి దగ్గర ఉన్న దశావతారం గుడిలో మా సోదరుడు శివాజీ 108 కొబ్బరికాయలు కూటమి గెలిస్తే కొడతానని మొక్కుకున్నాడు. కాబట్టి ఈరోజు ఆ మొక్కు చెల్లించడానికి వచ్చాము. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ సాటి మా సోదరుడు జన సైనికుడు మా పవన్ కళ్యాణ్ గారు 121 గెలిచిన సందర్భంగా మా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ భగవంతుడిని మనం అందరం కోరుకునేదంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆశీస్సులు ఎప్పుడు, ఆ దేవుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని, ఇదే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తొలి విజయం అని నేటి ఆధునిక వైద్య రంగంలో అనేక శారీరక రుగ్మతలకు ఫిజియోథెరపీ వైద్య విధానం ఎంతో ఉపశమనం కలిగిస్తుందని ప్రముఖ ఫిజియోథెరపిస్ట్, ఎన్ఆర్ఐ ఫిజియోథెరపీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ బి రాజేష్ అన్నారు. స్థానిక 2/1 బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓ సమావేశ మందిరంలో ఎస్హెచ్ఓ హైపర్ టెన్షన్ అండ్ డయాబెటిక్ క్లబ్, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్తంగా నెల 2వ ఆదివారం నిర్వహించే స్పెషలిస్టుల ఉచిత వైద్య శిబిరంలో డాక్టర్ రాజేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమానికి సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు, అధ్యక్షులు డాక్టర్ టి సేవాకుమార్ సారథ్యం వహించారు. కార్యక్రమంలో ఎస్హెచ్ఓ మేనేజర్ పి నిర్మలారాణి, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ పావులూరి రమేష్, కార్యదర్శి వి సుబ్రహ్మణ్యం, సభ్యులు గురువారెడ్డి, మేకల రామారావు తదితరులు పాల్గొన్నారు. ఫోల్డింగ్ రాకపోవడం, మళ్ళీ ముందుగా నడవడం, అప్పుడు ఫిజియోథెరపీకి వస్తున్నారు. నీ రీప్లేస్మెంట్ చేసుకున్న తర్వాత 3-4 months తర్వాత ఫిజియోథెరపీ రావడం జరుగుతుంది. అప్పటికంతా అయిపోతుంది, జాయింట్ స్టిఫ్ అయిపోతుంది.
నా అడ్వైస్ ఏంటంటే రీప్లేస్మెంట్, ఏసిఎల్ ఇంజరీస్, కొన్ని టైప్ ఆఫ్ సర్జరీస్ చేసిన తర్వాత చేసుకున్న ఆ నెక్స్ట్ రోజు నుంచి ఫిజియోథెరపీ చేసుకోవడం అనేది కంపల్సరీ. 100% ఫిజియోథెరపీ చేసుకుంటేనే 100% రికవరీ ఉంటుందండి. ఫిజియోథెరపీ చేసేది పెయిన్ లేకుండా ఉండడానికి. ఫిజియోథెరపీ వల్ల ఎటువంటి నొప్పి పెరగటం కానీ నొప్పి రావడం కానీ జరగదు. ఇంకొకటి ఏంటంటే ఫిజియోథెరపీ ఎన్ని రోజులు చేయించుకోవాల్సి వస్తుంది, ఎక్సర్సైజ్ అనేది లేకపోతే మెషిన్స్ ట్రీట్మెంట్ అనేది ఎన్ని రోజులు చేసుకోవాల్సి వస్తుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అడుగుతూ ఉంటారు చాలా మంది. ఒక్కొక్క కండిషన్కి అంటే ఇప్పుడు ఒక పెరాలసిస్ వచ్చింది, నిన్నే హాస్పిటల్ నుంచి రిలీజ్ అయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించిన సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆగిన నిర్మాణ పనుల పరిశీలన. మోడీ కేబినెట్లో ఏపీ నుంచి 3 రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, శ్రీనివాస్ వర్మకు అవకాశం. కేంద్ర మంత్రిగా పెమ్మసానికి ఛాన్స్ రావడంపై ఎమ్మెల్యే నజీర్ హర్షం వ్యక్తం. కూటమి భాగస్వామ్యంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వెల్లడి. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.